రైతు స్నేహకు స్వాగతం. వెంకటేశ్వర గారు సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహం కోసం రైతు నేస్తం ఎలాంటి శిక్షణ ఎక్కడ ఇస్తుంది, ఎలాంటి ఉత్పత్తులు తయారీలో శిక్షణ ఇస్తున్నారు? రైతులకు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం క్షణంగా మనం రసాయన వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారినప్పుడు రైతులకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది మాట వాస్తవం. ఒకళ్ళు సేంద్రియ వ్యవసాయం అంటారు, ఒకళ్ళు ప్రకృతి వ్యవసాయం అంటారు, ఒక్కొక్కళ్ళు ఇంకొక వ్యవసాయం అంటారు, ఒకటి పాలేకర వ్యవసాయం అంటారు, ఇట్లా రకరకాల వ్యవసాయాలు అంటారు. ఒకటి అంటే ఇన్ని రకాలుగా వ్యవసాయాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రైతులకి కొంచెం అయోమయం ఉన్నమాట వాస్తవమే. ఆ సమయంలో మేము కూడా ముందు ఎటువంటి కెమికల్ లేకుండా ఏ పద్ధతి అయినా వెళ్ళండి, ఒకటి ఆర్గానిక్ కావచ్చు, ఒకటి న్యాచురల్ ఫామ్ కావచ్చు, ఏ పద్ధతి అయినా ముందు కెమికల్ లేకుండా భూమికి మీరు సేంద్రియ ఎరువులతోటి వాడమని మేము ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నాం. దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు ఒక 500 పైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అది న్యాచురల్ ఫార్మింగ్ మీద కావచ్చు, మిద్దె తోట మీద కావచ్చు, అలాగే మిల్లెట్స్ ప్రమోషన్ కావచ్చు, అంటే చిరుధాన్యాల ప్రమోషన్ కావచ్చు. దాదాపు ఇప్పుడు వరకు 500 కార్యక్రమాలు చేసాం. చిరుధాన్యాల సభలకైతే కొన్ని లక్షల మంది అటెండ్ అవుతూ ఉన్నారు. కొన్ని కోట్ల మందికి చిరుధాన్యాల ప్రాముఖ్యత, చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి అనేది మేము డాక్టర్ కాదరవల్లి గారి ద్వారా మేము ప్రజల్లో తీసుకెళ్దామనే ఆనందం అయితే మాకు రైతు నేస్తం ద్వారా. ఎందుకంటే మేము రైతు నేస్తం ఫౌండేషన్ పెట్టి ఈ ప్రతి వారం ట్రైనింగ్లు ఇవ్వడం, వారికి ప్రత్యక్షంగా మేము అక్కడే మా దగ్గర దాదాపు 45 ఆవులు ఉన్నాయి. వాటిలో దేశీయ ఆవులు ఉన్నాయి, మనకి ఒంగోలు కానీ, కాంక్రీస్ కానీ, గిర్ కానీ, పొంగునూరు, ఇవన్నీ కూడా అంటే మన దేశీయ సంపదని పెంచాలి, మన దేశీయ జాతుల్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడో సంకర జాతి ఆవులు తీసుకొచ్చి ఇక్కడ మన దేశ వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి కేవలం పాల దిగుబడి కోసమే మనం వాటిని పోషిస్తున్నాం. కాబట్టి దాంట్లో ఎటువంటి పోషకాలు లేవు, కాబట్టి వాటిని పెంచాల్సిన అవసరం లేదు. అందువల్ల దయచేసి అందరూ కూడా దేశీయ సంపదని, దేశీయ ఆవులను పెంచాలనే విజ్ఞప్తి చేసిన ఈ సందర్భంగా. అయితే మేము ఇక్కడ వాళ్ళకి ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహించడం, పొద్దున్న సాయంత్రం వరకు, సాయంత్రం వాళ్ళకి పంటలు చూపించడం. మా దగ్గర అక్కడ మోడల్ ప్లాట్లు కూడా ఉన్నాయి. కూరగాయలు పెంచడం కావచ్చు, ఆకుకూరలు పెంచడం కావచ్చు, ఈ ఒక దాదాపు 2-3 రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ప్రత్యక్షంగా వారికి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడం కానీ, అలాగే ఘనజీవామృతం తయారు చేసుకోవడం కానీ, జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, ఈ కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి, ప్రత్యక్షంగా మేము చూపిస్తాం అన్నమాట. అక్కడ మా గుంటూరు దగ్గర రైతు నేస్తం ఫౌండేషన్ ఉంది. అలాగే హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల్లో కూడా మేము వీటిని ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చేస్తున్నాం. అయితే ముఖ్యంగా రైతు దగ్గరికే వెళ్ళి, అంటే మనం రైతు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతు దగ్గరికే వెళ్ళి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతుల్ని అక్కడికి సమావేశపరిచి వారికి ఆ అనుభవం రైతు ద్వారా శిక్షణ ఇచ్చడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తేనే రైతు నమ్ముతాడు. ఎందుకంటే అందువల్ల మేము డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళి అక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదే కాకుండా పంట పండించిన వాటికి బై ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర అక్కడ కారం మిషన్ ఉంది. కారం మిర్చిగా పండించిన తర్వాత దాన్ని ఏ విధంగా కారం చేసుకొని, ఏ విధంగా ప్యాకింగ్ చేసుకొని దానికి ఏ విధంగా చక్కగా లేబుల్ వేసుకొని మార్కెట్ చేసుకోవాలి అనేది మేము తెలియజేస్తాం. వేరుశనగ విత్తనాలని ఏ విధంగా మనం గానుగాయల ద్వారా, ఈరోజు అందరూ కూడా గానుగాయలు అడుగుతున్నారు కాబట్టి అందరూ కూడా గానుగాయల ద్వారా ఎద్దులతో తిప్పిన ఆయిల్ కావచ్చు, లేదంటే చిన్న కోల్డ్ ప్రెస్ కావచ్చు, లేదంటే ఐరన్తో కాకుండా వుడ్తో కలిగిన యంత్రాలతోటి అక్కడ ప్రత్యక్షంగా ఎలా తయారు చేసుకొని మనం ముందు తీసుకోవచ్చాలని మేము ప్రత్యేకంగా చూపించడం జరుగుతూ ఉంది. అలాగే సీడ్ వేరుశనగ విత్తనాలని పైన పొట్టు తీసి, అలాగే దాన్ని మళ్ళీ వాటి పైన లేయర్, ఎందుకంటే మీరు చిక్కిలు తయారు చేయాలి, వాటిని పైన పొట్టు తీయాలి. ఆ విధంగా మిషనరీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా మా దగ్గర మష్రూమ్ యూనిట్ ఉంది. అంటే పుట్టగొడుగులు ఏ విధంగా పెంచుకోవాలి, పుట్టగొడుగుల ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఎందుకంటే రైతుకి వ్యవసాయంతో పాటు మనకి కోళ్ళు పెంచుకోవడం కానీ, గొర్రెలు పెంచుకోవడం కానీ, చేపల పెంపకం కానీ ఇవన్నీ ఉన్నప్పుడే అదనపు ఆదాయం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా సమగ్ర వ్యవసాయం చేయాలి రైతు. ఒక ఏక పంట విధానం కాకుండా రకరకాల పంటలు పండించినప్పుడు ఒక పంటకి నష్టం వచ్చినా ఇంకో పంట మీద ఆదాయం ఉంటుంది. ఒక్కోసారి మనకి మార్కెట్ ఎగుడుగులు ఉండడం వల్ల మనకి రేట్లు తక్కువ అవకాశం ఉంది. అందువల్ల మనం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు కనుక పండిస్తే
ఒక్కోసారి అదే అదనపు ఆదాయంగా మనకు మిగిలే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి రైతులు కూడా మిశ్రమ పంటలకు వెళ్ళి మలుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆ మిశ్రమ పంటలు సాగు ఏ విధంగా చేసుకోవాలి కూడా మేము ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ ఉంటాం. కందిలో పత్తి కానీ, పత్తిలో కంది కానీ, లేదంటే మిరపలో మధ్యలో అల్లం కానీ, అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు కానీ, అంటే మిశ్రమ పంటలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మేము ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నాం అక్కడ. అలాగే హనీ అంటే తేనె, ముఖ్యంగా కరోనా తర్వాత తేనె మీద అందరూ కూడా ప్రతిరోజు ఉదయం ఒక 2 టీ స్పూన్లు తీసుకునే అలవాటు క్రమక్రమంగా అలవాడుతూ ఉంది. దాన్ని ఏ విధంగా మనం పెట్టెలు పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం తేనె తయారు చేసుకోవాలి, అది కూడా ప్రత్యక్షంగా మేము చూపిస్తున్నాం. అది కాకుండా మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఈరోజు చిరుధాన్యాలు ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం. దానికి అనుగుణంగా మేము దాదాపు గత 8 సంవత్సరాలుగా మేము చిరుధాన్యాల మీద ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతులకు చిరుధాన్యాలని ఏ విధంగా పెంచుకోవాలి, చిరుధాన్యాల సాగులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఆదాయం వస్తుంది. ఎందుకంటే చిరుధాన్యాలు అనేవి కేవలం 3 నెలల పంట కాబట్టి కనీసం సంవత్సరానికి 3 పంటలు పండించుకోవచ్చు. ఆ పండించిన పంటని ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకోవాలి, ఆ ప్రాసెసింగ్ చేసే విధానం కూడా మేము ప్రత్యక్షంగా చూపించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ చిరుధాన్యాలతోటి ఎలాంటి వంటకాలు తయారు చేసుకోవాలి అంటే మనకు చిక్కీలు కావచ్చు, లేదంటే బిస్కెట్లు కావచ్చు, అలాగే లడ్డులు కావచ్చు, మురుకులు కావచ్చు, అన్ని రకాల వంట పదార్థాలను కూడా అక్కడ మేము తయారు చేసి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. అంటే వాల్యుయేషన్స్ అనమాట. మనం పండించిన పంటను డైరెక్ట్గా అమ్మకుండా వాల్యుయేషన్ చేసుకున్నప్పుడే మనకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మేము అక్కడ ప్రత్యక్షంగా చూపించడం జరుగుతూ ఉంది. అలాగే ఆవు మూత్రం, పేడ ఈ రెండింటిని కలిపి గిరజాములు తయారు చేయటం. అలాగే బై ప్రొడక్ట్స్ అంటే ఆవు ద్వారా వచ్చే వాటి ద్వారా బై ప్రొడక్ట్స్ అంటే మనకి ఈ ప్రమిదలు కావచ్చు, లేదంటే దీపారాధన కుందులు కావచ్చు, రకరకాల కడ్డీలు కావచ్చు, అవన్నీ కూడా ఆవు పేడ మొత్తంతో కలిపిన మనం ఒక పదార్థాలు తయారు చేసుకొని వాటిని మన డైరీ ద్వారా మేము తయారు చేసి అమ్ముతాం. అంటే దానికి సమయానికి పండుగలకు అనుకూలంగా ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కాబట్టి వినాయక విగ్రహాలని కేవలం పేడతోటి మేము వినాయక విగ్రహాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఇష్టంగా మేము అందజేస్తున్నాం. అంటే మనకి కావాల్సిన ప్రమిదలు కావచ్చు, ఇంట్లో పెట్టుకున్న ప్రమిదలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న బొమ్మలు కావచ్చు. మనం ఇంట్లో మన కనుక గతంలో ఇళ్లలో ఇలాంటి ఈ ప్లాస్టిక్ బండ్లు కానీ అంటే ఇప్పుడు అన్ని బండ్లు అవన్నీ వచ్చినాయి కాబట్టి మార్బుల్స్ కానీ ఇవన్నీ లేవు. గతంలో నేలని పేడతో అలిగేవాళ్ళు. అంటే ఎటువంటి బ్యాక్టీరియా రాకుండా పేడలు కానీ లేదా గోడలు కానీ అలిగేవాళ్ళు. కానీ ఈరోజు అవన్నీ పోయి కాంక్రీట్ జంగలుగా మారి ఏసీల్లో మనం బతుకుతున్నాం. వాటినన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఆవు పేడతో ఇంటి ముందు కనీసం ముగ్గేసుకోవడం, గడపలకు రాసుకోవడం, ఇంట్లో కనీసం ఆవు పేడతో చేసినటువంటి వస్తువులు కనుక మనం ఉంచినట్లయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి మేము ఆ ప్రొడక్ట్స్ కూడా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. రైతులు కూడా అమ్ముకోవడానికి అవకాశం. ఈరోజు చిన్న పిడక ఎంజాన్లో 50 రూపాయలు అమ్ముతున్నాడు. అది ఎంత కాస్ట్ అయితే 5 రూపాయలు కాస్ట్ అయ్యి, కానీ అమెజాన్లో 50 రూపాయలు అమ్ముతున్నాడు. అంటే రైతు ఏ విధంగా మోసపోతున్నాడు, ఏ విధంగా తను అవకాశాలు కోల్పోతున్నాడు, అవన్నీ కూడా నేర్చుకొని అంటే మనం టెక్నాలజీని లేదంటే బయట ఉన్న మార్పులు ఏ విధంగా బయట మార్పు అమ్ముకుంటున్నారు అవన్నీ అవగాహన చేసుకొని ఆవు ద్వారా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి మేము తీసుకొస్తున్నాం. ఆవుతోటి ఈ మూత్రంతో మనం ఈరోజు తాగుతూ ఉన్నారు. పొద్దున్న కూడా కనీసం ఒక 2 స్పూన్లు కూడా ఆవుమూత్రం తాగుతున్నారు. అంటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా నెయ్యి, మన ఆవు పాలతోటి మనం నెయ్యి తయారు చేసుకోవడం. అంటే ఆవు పెరుగు కానీ పాలు కానీ ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్. నెయ్యి ఇప్పుడు ఈరోజు దాదాపు మీకు తెలిసిన 3000 రూపాయలు నెయ్యి పలుకుతుంది ఆవు నెయ్యి. పాలు 150 నుంచి 200 రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. అంటే ఇవన్నీ అవకాశాలు మనం పెంచుకోవాలి. ఆ విధంగా మనం సేంద్రియ వ్యవసాయంలో ఇవన్నీ కానీ చేసుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయి. అందువల్ల ట్రైనింగ్లో మేము దాదాపు 3 రోజుల ట్రైనింగ్ కూడా ఉంటుంది. సాయిలు టెస్ట్ దగ్గర నుంచి పోస్ట్ హార్వెస్టింగ్ అంటే సాయిలు పరీక్ష దగ్గర నుంచి మనం పోస్ట్ హార్వెస్టింగ్ అంటే మనం పంట పండించిన తర్వాత వాటిని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి. అంటే వాటిని మనం ఒకవేళ టమాటాలు పడినాయి, ఎక్కువ పడినాయి, వాటిని ఏం చేయాలి? వాటిని బయట పారపోస్తామా? దాన్ని పారపోస్తే మనకే నష్టం. అందువల్ల వాటిని సాస్ తయారు చేసుకోవాలి. అంటే వాటిని జ్యూస్ తీసుకొని దాన్ని సాస్ తయారు చేసుకొని మనం అమ్ముకోవచ్చు. ఎందుకంటే సాస్ కూడా ఈరోజు డిమాండ్ ఉంది.
అట్లా మనం కొన్ని టెక్నిక్స్ కనుక మనం పాటిస్తే కనుక అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకొని మనం అమ్ముకుంటే కనుక లాభాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా మేము అక్కడ మా ట్రైనింగ్లో నేర్పుతాము. అందరూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఇప్పటికే రైతులు వస్తున్నారు. ఈ 3 రోజుల ట్రైనింగ్ కావచ్చు, లేదంటే 1 డే ట్రైనింగ్ కావచ్చు. అక్కడ మేము రైతు నేస్తం ఫౌండేషన్లో ఆకాశ శివరేసి అనే ఒక మల్టీ లేయర్ మెథడ్ కూడా ఒక 10 సెంట్లో వేసాం. దాని ద్వారా ఖర్చు 40,000 అయింది, కానీ ప్రతి సంవత్సరం దాదాపు ₹1,00,000 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉండే ఒక మోడల్ కూడా మేము తయారు చేసి పెట్టామన్నమాట. రైతులు కూడా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా రైతులు అక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ఇది మా రైతు నేస్తం ద్వారా చేస్తున్న ట్రైనింగ్ కార్యక్రమాలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము రైతులకు, శాస్త్రవేత్తలకి మంచి ప్రోత్సాహంగా వారికి అవార్డులు ఇష్టం, గౌరవం దొరుకుతూ ఉంది. అనేక పుస్తకాలు అంటే మేము దాదాపు వ్యవసాయానికి సంబంధించి 80 పుస్తకాలను కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అంటే రైతులకి ఏ సమయంలో ఎలాంటి పంటలకు కావాల్సిన పుస్తకాలు కావాలి అది ప్రచురించడం. అలాగే యూట్యూబ్లో మనకు రైతు యొక్క సక్సెస్ స్టోరీస్ని యూట్యూబ్లో వాటిని ప్రచారం చేయటం, మిద్దె తోటల ప్రచారం చేయటం, ఈ మిల్లెట్స్ ప్రచారాన్ని యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లో 10,30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో 10 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఏ ఛానల్ కూడా దేశంలో లేదు. అది గర్వంగా ఫీల్ అవుతాం. అది ఒక రైతులకే దాని ఘనత ఉందని చెప్పి నేను చెప్పగలుగుతాను.